పొలిటికల్ పాయింట్ వీక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2023 గడిచిపోయింది. కొత్త ఆశలతో, కొత్త ఆలోచనలతో 2024 సంవత్సరంలోకి అడుగుపెట్టాం. ఈ సంవత్సరం ఎన్నికల నామ సంవత్సరం కూడా రాజకీయ పార్టీలకి చాలా ముఖ్యమైనటువంటి సంవత్సరం. ఎందుకంటే ఈ ఏడాదిలోనే, అంటే మే కల్లా ఒక షెడ్యూల్ అటు ఇటుకున్నా ఏప్రిల్ కల్లా ఎన్నికలు పూర్తవుతాయి అనేటువంటిది ఒక చర్చ అయితే, మే కల్లా ఎన్నికలు పూర్తయ్యేదానికి అవకాశం ఉంది. అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని మళ్ళీ నిలబెట్టుకొని ముఖ్యమంత్రి పీఠంపై రెండవసారి కూర్చోవాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రక్షాళన చేసి కొత్త ముఖాలతో రంగంలోకి దిగుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజాకంటక ప్రభుత్వం అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గద్దెదించి తాము అధికారంలోకి రావాలని తెలుగుదేశం జనసేన కూటమి విశ్వ ప్రయత్నాలని చేస్తోంది. ఇక బీజేపీ కాంగ్రెస్ జాతీయ పార్టీలుగా వాళ్ళు తమ ప్రాభవం, ఒక గుర్తింపు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తమకి కూడా స్థానం ఉంది అని చెప్పుకునేటువంటి ప్రయత్నాల్లో ఉన్నారు వాళ్ళిద్దరు జాతీయ పార్టీలు అయినప్పటికీ కూడా. ఇక కమ్యూనిస్టులు, చిన్న చిన్న పార్టీలు అన్నీ కూడా ఎన్నికల్లో తమ భవిష్యత్తు ఏమిటి అనేటువంటి దాని మీద తెలుసుకునేటువంటి ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ ఏడాది రాజకీయంగా చాలా ముఖ్యమైనటువంటి ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి సంవత్సరం 2024. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీతో పాటుగా లోక్సభ ఎన్నికలు కూడా మేతో ముగియబోతున్నాయి. ఈ లోక్సభకు సంబంధించినటువంటి విషయంలో ఇండియా కూటమి తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఒక 300 సీట్లలో పోటీ చేసి 543 ఎంపీ స్థానాల్లో మిగతాయి తన మిత్రుడికి ఇవ్వాలనేటువంటి ప్రయత్నాల్లో ఉంది. ఇప్పటికే అందుకు సంబంధించినటువంటి కసరత్తు చేస్తుంది. ఎన్డీఏ మాత్రము మొన్న 5 రాష్ట్రాలు జరిగినటువంటి ఎన్నికల్లో 3 రాష్ట్రాలను గెలుచుకొని ఇక జాతీయ స్థాయిలో మళ్ళీ మేమే మూడోసారి ప్రధానమంత్రి అవుతానంటూ కూడా నరేంద్ర మోడీ ఇప్పటికే ప్రకటన చేస్తున్నారు. రామ మందిరం నిర్మాణాన్ని పూర్తి చేశారు. రామాలయానికి సంబంధించినటువంటి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం జనవరి 22వ తేదీన, ఈ నెల 22వ తేదీన చాలా అట్టహాసంగా జరగబోతుంది. దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా దాంట్లో భాగస్వాములు అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ప్రధానమంత్రి అయోధ్యకు సంబంధించినటువంటి ఎయిర్పోర్టుకు సంబంధించినటువంటి కొత్త టెర్మినల్ ప్రారంభోత్సవం, అదేవిధంగా అయోధ్యలో రైల్వే స్టేషన్కి సంబంధించినటువంటి ఆధునీకరణ, అమృత్ రైలు ప్రారంభోత్సవాలు ఇవన్నీ కూడా ప్రధానమంత్రి చేసినటువంటి పరిస్థితిలో జాతీయ స్థాయిలో ఇండియా కూటమి మధ్య హోరాహోరీ పోటీ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా వైసీపీ తెలుగుదేశం జనసేన కూటమి మధ్య గట్టి పోటీ నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. భవిష్యత్తు ఏమిటి అనేటువంటిది ఎన్నికల తర్వాత తేలేటువంటి అంశం. పొలిటికల్ పాయింట్ వీక్షిస్తున్నటువంటి మిత్రులందరికీ, శ్రేయోభిలాషులందరికీ పేరు పేరున మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, నా రాజకీయ విశ్లేషణలో మీకు ఈయన నచ్చితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అదేవిధంగా ఫార్వర్డ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడంతో పాటుగా బెల్ బటన్ కూడా నొక్కండి. దాని ద్వారాగా నేను చేసేటువంటి ఈ అనాలిసిస్ సంబంధించినటువంటి వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు మీ ఫోన్లోనూ మీకు యూట్యూబ్ ద్వారాగా మీకు కనపడేదానికి అవకాశం ఉంటుంది. మీ యొక్క అభిప్రాయాలను నిర్మోహమాటంగా కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి. అదేవిధంగా నేను ఇంకా ఏ అంశాల మీద మాట్లాడితే బాగుంటుంది అనేటువంటి విషయాల మీద మీరు నాకు సూచనలు, సలహాలు కూడా చెప్పవచ్చు. మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో మీ యొక్క అభిప్రాయాలు ఫలాని అంశం మీద మీరు మాట్లాడితే బాగుంటుంది అనేటువంటి అంశం మీద మీరు స్పష్టంగా తెలియజేస్తే అందుకు అనుగుణంగా దానికి సంబంధించినటువంటి అంశాలను కూడా నేను మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాను. చాలామంది ఈ వీడియోస్ చూసినటువంటి వాళ్ళు కొన్ని పార్టీలకు నేను అనుకూలమని, కొన్ని పార్టీలకు వ్యతిరేకమని,
కొంత హార్డ్గా కామెంట్స్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అవి సోషల్ మీడియా వచ్చేటువంటి కామెంట్స్ని నేను అలా అంతగా ఏమీ పట్టించుకోను. సలహాలు సూచనలు ఉంటే ఖచ్చితంగా పట్టించుకుంటాను. అదేవిధంగా నా పొరపాట్లని తప్పుల్ని ఎత్తి చూపినా కూడా నేను సాధారణంగా ఆహ్వానిస్తాను. దాన్ని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం కూడా నేను చేస్తాను. అందుకు మీరందరూ కూడా సహకరించాలని, ఈ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ అన్ని రంగాలకు సంబంధించిన అన్ని పార్టీలు, అదేవిధంగా ఈ ఎన్నికల తీరుతెన్నులు ప్రజల కోణంలోంచి నేను వీడియోస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. కొన్ని వీడియోస్ చూసి మీరు పలానా పార్టీకి వ్యతిరేకం అని ఆ పార్టీ వాళ్ళు విమర్శించడం, ఇంకొక వీడియోలో ఇంకొక పార్టీకి వ్యతిరేకం అనేటువంటి విధంగా, అలా కాకుండా ఒక వీడియో ఆ అంశం మీద మాత్రమే నేను మాట్లాడతాను. ఒక్కొక్క అంశం మీద నా యొక్క అభిప్రాయం ప్రజల కోణంలో ఉంటుంది తప్ప అది నా అభిప్రాయంగా మీరు చూడాల్సినటువంటి అవసరం లేదు. ప్రజల కోణంలో ఏ విధంగా ఉంది, ఎలా ఉంది అనేటువంటి అంశాన్ని నేను ఎత్తి చూపేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. నిర్మోహమాటంగా, నిష్పక్షపాతంగా నేను ఏ పార్టీకి పక్షపాతం చూపించకుండా నేను ఒక నిష్పక్షపాతమైనటువంటి విశ్లేషణ చేసేటువంటి ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను. చాలా డిబేట్స్కి కూడా నేను వెళ్తాను, ఛానల్స్ డిబేట్స్కి. అక్కడ వాళ్ళ ఎజెండాకు అనుగుణంగా నేను మాట్లాడాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి నేను పూర్తి స్థాయిలో నా అభిప్రాయాలను ప్రజల కోణంలో వివరించడం కోసమే ఈ పొలిటికల్ పాయింట్ అనేటువంటి ఛానల్ని నేను ప్రారంభించడం అనేటువంటిది జరిగింది. దీన్ని మీరందరూ కూడా ప్రోత్సహిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలని తెలియజేస్తున్నాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి, లైక్ చేయండి.